జపాన్లో ఒక బ్యూటిఫుల్ డే ఇవాళ. సో మనం టోక్యో నుంచి యోకోహోమా వచ్చేసాం. సో ఝాన్సీ అని ఒక విజయవాడ అమ్మాయి, చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అని మా ఫ్రెండ్స్ చెప్పారు. డెఫినెట్గా జపాన్లో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు ఝాన్సీని మాత్రం కలాలి. తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి అంతా అసలు చాలా బాగుంటుంది అని. సరే అని మొత్తానికి ఇప్పుడు ఝాన్సీ ఇంటికి వచ్చేసాం. ఎలా వచ్చాం ఏంటి అంతా ఈ వీడియో అంతా మీరు చూడండి. సో ఝాన్సీ ఇంట్లో ఇప్పుడే తను మంచి ఆంధ్ర సాంబార్ ఉండింది. ఆంధ్ర సాంబార్ నుంచి ఒక్కసారి మీకు వ్యూ చూపిస్తా. వ్యూ చూపించాక మీరు మొత్తం వీడియో చూడండి. యూ విల్ రియల్లీ లవ్ ఇట్. ఓకేనా? వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పానని నేను చెప్పొచ్చు. సో ఒక అందమైన జాపనీస్ కంట్రీ సైడ్ ఒక ఊరు యోకోహోమా అని ఉంది. అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఒక చిన్న టౌన్షిప్ ఆర్ విలేజ్ మాట. ఇది ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి. ఫుల్ జాపాన్ జెన్ అంటారు కదా, ఆ జెన్ వైబ్ అయితే ఇక్కడ పూర్తిగా ఉంది. రాంగ్ ఫోటో ఎక్కడెక్కడికో తిప్పుతాడు నన్ను. ట్విస్ట్ డూడ్, దిస్ ఇస్ ద 6th రాంగ్ డైరెక్షన్. సో వచ్చేసాం మొత్తానికి ఝాన్సీ వాళ్ళ అపార్ట్మెంట్కి. సో యాజ్ ఆల్వేస్ జపాన్లోని చెప్పులు ఇక్కడ వదిలేయాలి అలాగా. ఆల్రైట్ గైస్, జపాన్లో ఇంకో అద్భుతమైన రోజు. వెనకాల మీకు కనిపిస్తున్నాడు కదా ఫోటో. సో ఇవాళ నేను జపాన్ వెళ్తానంటే చాలా మంది చెప్పారు, ఒక అమ్మాయి ఉంది ఝాన్సీ అని, ఆ అమ్మాయిని కలండి బ్రో అని. సో ఆ అమ్మాయిని కలడానికి నేను ఫోటో వెళ్తున్నాం ఇప్పుడు. ఫోటో సే హాయ్. హాయ్. సో వెళ్తున్నాం. ఇవాళ వర్షం పడుతుంది బాగా. సో లాస్ట్ టైము నేను రెండోసారి రావడం, అంటే ఈ ఇయర్లో అక్టోబర్లో వచ్చాను. ఆల్రెడీ అక్టోబర్లో వచ్చినప్పుడు నేను అనుకున్నా ఎలాగైనా ఈ అంబ్రెల్లా వాడాలి అని. అప్పుడు రైనీ సీజన్, ఎప్పుడు రైనీ సీజన్. సో వేర్ ఆర్ వి నౌ? ఇన్ యోకోహోమా, రైట్? సో యోకోహోమా అనే వేరే ఊర్లోని ఝాన్సీ ఉంది. 2 ట్రైన్లు దాటి యోకోహోమాకి వచ్చి ఇప్పుడు 20 నిమిషాలు నడాలి. సో 20 minute వాక్. ఆర్ లెట్స్ గో. వెళ్తున్నాం. 20 minute వాక్. అండ్ చూడండి చిన్న టౌన్ ఇది. క్లీన్ చూసారా? మీకు జపాన్లోని ఇవి లోకల్ నైబర్హుడ్స్. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే జపాన్లోని ఎక్కడ ట్రాష్ క్యాన్లు ఉండవు. సో ఎవరైనా ట్రాష్ తీస్తే వాళ్ళ ట్రాష్ వాళ్ళ బ్యాగ్లో పెట్టుకొని ఇంట్లో పడేస్తారు. సో మనం అనుకుంటాం అరే ట్రాష్ క్యాన్లు గవర్నమెంట్ ఇవ్వట్లేదు అని. సో ట్రాష్ క్యాన్కి క్లెన్లీనెస్కి సంబంధం లేదు. ఎక్కడైనా మీకు కనిపిస్తుందా ట్రాష్ క్యాన్? ఎక్కడైనా చెత్త కనిపిస్తుందా రోడ్డు మీద? సో ఇప్పుడు నేను ఏదైనా తాగాను అనుకోండి, అది తీసి నేను మళ్ళీ పెట్టుకోవాలి. ఈ చిన్న టౌన్లో చిన్న హౌసెస్ చూడండి, ఇవి జపనీస్ స్టైల్ హౌసెస్ మాట. సో జాపనీస్ స్టైల్ హౌసెస్ మనం ఉన్నాం టౌన్లో. సో చైనాలోని అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల మనకి సౌండ్ ఉండదు. సో జపాన్ చూడండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇవ్వండి నేబర్హుడ్లోకి వచ్చేసాము. చూడండి ఇల్లు ఎంత బాగున్నాయో. జాపనీస్ హౌసెస్ చిన్న చిన్నవి. టోక్యోలోని చాలా చాలా ఎక్స్పెన్సివ్ కదా. అక్కడైతే ఇలాంటి ఇల్లు అఫోర్డ్ చేయడానికి నిజంగా తాకట్లు పెట్టాలి. కానీ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇది చిన్న జాపనీస్ నేబర్హుడ్. ఇవన్నీ చిన్న చిన్న ఇల్లు. అన్నిటికన్నా శుభ్రత, పరిశుభ్రత ఎంత క్లీన్ అంటే అన్బిలీవబుల్లీ క్లీన్, ఇంపెకబుల్లీ క్లీన్ అంటారు కదా, అలాగా నడుస్తున్నాం మనం ఇప్పుడు. ఝాన్సీ లివ్స్ ఇన్ అపార్ట్మెంట్ ఆర్ హౌస్? అపార్ట్మెంట్. ఓకే. ఇది చూడండి టౌన్. మీకు రూరల్ జపాన్ చూపిస్తున్నమాట ఎలా ఉంది ఏంటి అని. లోకల్ స్టోరు. ఈ స్టోర్లో కూడా మనకి అన్నీ దొరుకుతాయి అన్నమాట. అపార్ట్మెంట్ కాంప్లెక్స్. అండ్ ఓ వర్షం పడుతున్న రోజు చూడండి గైస్, టౌన్లో కామ్, సౌండ్ లేదు అసలు. అది యోకోహోమా అన్నమాట, వేరే టౌన్ యోకోహోమా. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అయింది, అయినా కోకోలు వినిపిస్తాయి మీకు. ఇది జెన్ ప్లేస్ అంటారు కదా, జెన్ అలా ఉంది. జెన్ ప్లేస్ లాగా ఇల్లు. ఇంటి లోపలికి వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అవ్వదు ఆఫ్ కోర్స్. చూడండి తెలుగు అమ్మాయి ఝాన్సీ. తను ఎక్కడి నుంచో తెలియదు నాకు, ఆంధ్ర తెలంగాణ ఐడియా లేదు, మాట్లాడదాం అడగలేక. రాంగ్ ఫోటో ఎక్కడెక్కడికో తిప్పుతాడు నన్ను. ట్విస్ట్ డూడ్, దిస్ ఇస్ ద 6th రాంగ్ డైరెక్షన్. సపరేట్ ఇల్లు, గరాజ్ లాగా. ఒక జాపనీస్ హోమ్ టూర్ చూశాను, ఇలాంటి ఇల్లు బాగుంది యాక్చువల్లీ. లోపల వెరీ నైస్ స్మాల్ గార్డెన్. ఇది బాగుంది కదా పైకి.
మనకి ఎక్సెస్ కూడా అయిపోద్ది పైకి కిందకి. సో వీళ్ళు చూడండి విలేజ్ ఆర్ టౌన్లో ఇది రియల్ జెన్ మాట. ఇలా ఎంట్రన్స్, ఇక్కడ మెట్లు, డోరు, ముందు గార్డెన్. ఇస్ కమింగ్. హాయ్, అదిగోండి ఝాన్సీ. Oh, he's actually pretty. Long time no see, Putasan. Hello, Kamika. హాయ్ ఝాన్సీ. ఏ ఊరు మీది? విష్ణుపేట. Huh? విజయవాడ దగ్గర. విజయవాడ. ఓకే, అది ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అమ్మాయి తెలియదని చెప్పామంట, అందుకని. సో అదిగోండి ఝాన్సీని కలడానికి. నేను జపాన్ వస్తాను కానీ నాకు అందరూ ఝాన్సీని కలండి అని చెప్పారు మాట. వెళ్దాం ఇటా ఇటువైపు. నేను ఇటే వచ్చాను. సో అదిగోండి యోకోహమాలోని ఝాన్సీ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. విజయవాడ దగ్గర అంట అమ్మాయిది. సో ఇది మాట ఒక విలేజ్ కమ్ టౌన్ అనుకోండి. మొత్తం నేబర్స్ చూడండి పచ్చ పచ్చగా, ఎంత బ్యూటిఫుల్ ఉంది. బ్యూటిఫుల్ కదా, వెరీ నైస్. ఇప్పుడు ఎక్కేద్దాం మెట్లు. ఎక్కేసి వాషింగ్ మిషన్ అనుకుంటా బయట కింద ఉంది. ఈ సీన్ అయితే మాత్రం సూపర్ ఉంది అసలు. సో ఇది ఝాన్సీ వాళ్ళ అపార్ట్మెంట్. ఇదేంటిది వాషింగ్ మిషన్ బయట ఉంటుంది ఇలా. ఓకే, ఇది వాషర్ డ్రైయర్ ఉండదు. ఇంకా ఆరేసుకోవాలంటే ఇక్కడ ఆరేసుకోవచ్చా? బయట ఆరే పద. సో వచ్చేసాం మొత్తానికి ఝాన్సీ వాళ్ళ అపార్ట్మెంట్కి. సో యాజ్ ఆల్వేస్ జపాన్లోని చెప్పులు ఇక్కడ వదిలేయాలి అలాగా. సో అంతా జెన్ స్టైల్. రాగానే కిచెన్ వాళ్ళు ఇస్తారా స్టవ్? నేను తీసుకున్నాను. అవునా? ఖాళీ అపార్ట్మెంట్ ఇచ్చారు. ఏంటి ఆంధ్ర పసుపు, జీలకర్ర, ఆవాలు. సో ఇది మాట ఝాన్సీ ఇంటికి. వండికి ఇది ఫోటో ఏమో 7 minutes 30 minutes నడిపించాడు. సో స్మాల్ ఫ్రిడ్జ్. ఇదేంటి బాత్రూమా? ఇది విత్ టబ్, సోకింగ్ టబ్. హీటర్. హీటర్ సపరేట్ చేసుకోవాలా? నేను ఆన్ చేసుకుంటే ఓహో, దీనికి వాటర్ కి. ఓకే, హాట్ వాటర్ కి. ఓకే. సో ఇది జపనీస్ స్టైల్ ఆఫ్ లివింగ్. ఇది జాపనీస్ యాక్చువల్లీ. ఇదేంటి కూరగాయల? సో ఇది టాయిలెట్. ఓహో, బాత్రూమ్ వేరే, టాయిలెట్ వేరే. ఓకే, సో ఓకే, దట్స్ ఇట్. ఇది లివింగ్ రూమ్, బెడ్రూమా? ఓ ఇదే బెడ్రూమ్, లివింగ్ రూమ్. 1 BHK ఎలా అయింది? 1 DK అంటే డైనింగ్ అండ్ కిచెన్. 1 డైనింగ్ కిచెన్. సో ఇదన్నమాట ఝాన్సీ ఇల్లు. ఆవిడ చాలా రకాలు చేసింది. సో మన చైనాలో అంతా మిస్ అయిపోయాం కాబట్టి ఝాన్సీ ప్రాబ్లీ కొంచెం ఏసీ వేయలేమా? ఉండదా? వేడిగా ఉంది ఎందుకో. నడిది వి వాక్ ద లాట్. నో ఫుటా యు మేడ్ మీ వాక్ అ లాట్. సో ఇదన్నమాట ఝాన్సీది. ఏం లేకపోయినా సేమ్ ఇష్యూ మ్యాన్, చార్జ్. సో ఎక్కడ, ఏ ఊరు అమ్మన్నావమ్మా నీది? విజయవాడ దగ్గర విసన్నపేట. ఎక్కడది? విజయవాడ నుంచి ఒక 60 కిలోమీటర్లు ఉంటాయి. ఇటువైపు గుంటూరు వైపా? నూజివీడు. అదంతా నడిచి వచ్చాం కదా. నాకు కోల్డ్ వాటర్ కావాలి ఝాన్సీ. సో ఇది మీకు బిల్ట్ ఇన్ ఇస్తారా? ఇది మనం చేసుకోవాలి. కబోర్డ్ వాళ్ళే ఇస్తారు. సో కబోర్డ్స్. మై సేవియర్ లవ్స్, ఐఎమ్ కవర్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకే, వేర్ దెర్ ఇస్ ప్రైజింగ్ దెర్ ఇస్ రైజింగ్. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను కదా. వేర్ దెర్ ఇస్ రైజింగ్ దెర్ ఇస్ రైజింగ్, జీసస్ ఓన్లీ కింగ్. అదనమాట విషయం. చాలా రిలీజియస్ లా ఉంది ఝాన్సీ. చాలా రిలీజియసా? నేను ప్రేయర్ అవి చేసుకుంటాను. అవునా, మంచిది. ప్రేయర్ కీప్స్ యూ కామ్. అరే బాబు, నువ్వు రికార్డ్ చేసిన చెప్పరా నాయన. ఇస్ నాన్ స్టాప్ రికార్డింగ్. సో ఝాన్సీ ఏం చేసింది చెప్పు. నేనా? ఏం చెప్పా కదా, కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్ దొరకలేదు. సో సాంబార్, రైస్, చికెన్ కర్రీ, అప్పడాలు, ఇది క్యారెట్, ఉల్లిపాయ నిమ్మకాయ. ఓకే, సాలడ్, కొంచెం గోంగూర పచ్చడి, పెరుగు. ఆంధ్రలో ఉన్నాక గోంగూర పచ్చడి ఉండాలి, అంతే కదా. ఆంధ్రలో అభిమాన పచ్చడి. యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ? యు నో, యు డోంట్ నో? Two different states, dude. No? Of course I know. Wait, let's eat. Oh, it's a balcony. How do you open this? Just సో ఇది చిన్న బాల్కనీ. ఓ, ఇక్కడ డ్రై చేసుకోవచ్చా? యాక్చువల్లీ ఇది ఓపెన్ చేస్తే చల్లగా ఉంది, లేకపోతే అందుకే వేడిగా ఉంది. సో ఇది ఝాన్సీ అపార్ట్మెంట్ నుంచి వ్యూ. అది యోకోహోమానా ఝాన్సీ? చూడండి, జపాన్లో ఒక టౌన్ కూడా మీకు చూపించేసా, సిటీ చూపించేసా, విలేజ్ చూపిస్తా, అండ్ టౌన్. మొత్తానికి ఝాన్సీకి అయితే కళ్ళడానికి వచ్చేసా.
అదేంటది దాని అర్థం రైజింగ్ రైజింగ్ అనేది బాగుంది. వేర్ దేర్ ఇస్ రైజింగ్ అంటే వేర్ దేర్ ఇస్ ప్రైజింగ్ ఇక్కడ వేర్ దేర్ ఇస్ ప్రైజింగ్ అంటే గాడ్ ని ప్రైజ్ చేస్తే మనం రైజింగ్. ప్రైజ్ చేస్తామో, ఎంత గ్రాటిట్యూడ్ గా థ్యాంక్ఫుల్ గా ఉంటామో, లైఫ్ లో అంత గ్రో. ఛాన్సీ మీరు అంటే బై బర్త్ క్రిస్టియన్ ఎంబ్రేస్ క్రిస్టియానిటీ? మా అమ్మ క్రిస్టియన్, నాన్న అంతా హిందూ. సో చిన్నప్పటి నుంచి ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. మమ్మీతో క్రిస్టియానిటీ, చర్చ్ కి వెళ్ళేదాన్ని, టెంపుల్స్ కి వెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు పర్సనల్ గా ఐ చోస్ దిస్ కాలింగ్. ఎస్. సో అది ఝాన్సీ స్టోరీ. వాళ్ళ నాన్నగారు హిందూ, మదర్ ఏమో క్రిస్టియన్. తనకి క్రిస్టియానిటీతో జల్ అయింది మాట. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మార్చేది మీకు ఇచ్చుచున్నాను. మీకు ఇచ్చున్నాను. సరే, అది నాకు గిఫ్ట్స్ వచ్చాయి, సో గుర్తుగా తెచ్చుకొని ఎందుకు గొప్ప చేయ మొదలు పెట్టదను. పూట ఎప్పుడు కూర్చొని తినేద్దామా అని చూస్తున్నాడు. పూట హంగ్రీ పూట. ఓకే, దట్స్ గో. డీకే నేను మళ్ళీ చెప్పు. అంటే డైనింగ్ డైనింగ్ లివింగ్ అంతా. సో దీని రెంట్ $300 అంటే 27,000 అంతే కదా? అంతే. 30,000 అనుకుందాం, 30,000 రూపీస్. జపాన్ లో 30,000 అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేనేమో అట్లీస్ట్ 1,00,000 ఉంటుంది అనుకున్నా. సో దట్స్ అ గ్రేట్ డీల్ యాక్చువల్లీ. 1 person కి పర్ఫెక్ట్. ఓ టీవీ కూడా ఉంది. అన్ని నేను తెచ్చుకున్నా. వాట్ ఐ మీన్ టు సే, టీవీ ఉంది, బెడ్ ఉంది. కానీ జపాన్ లో నేనేమిన్నానంటే ఇది బెడ్ అవుతుంది, బెడ్ అవసరం లేకపోతే అది తీసుకోవచ్చు అని. ఇది డిటాచబుల్. ఇదంతేనా? మరి అలా చేయట్లేదా? అదే ఇది డిటాచబుల్. కానీ మ్యాట్రెస్ ఒకటి చేయలేను. యూజువల్ ఎలా అంటే అక్కడ కన్నం ఉంటే మ్యాట్రెస్ లోపలికి వెళ్ళిపోతుంది. అలా అది లేదులే. అలా అయితే ప్రాక్టికల్ కదా చాలా. కానీ నేను ఎప్పుడైనా వెళ్ళిపోవాలనుకుంటే మొత్తం అన్ని డిస్పోజ్ చేయాలని టైం పడుతుంది కాబట్టి అంత కాంప్లికేట్ చేస్తాను. అవును, సింపుల్ గా డిటాచబుల్ గా ఉండేవి తీసేస్తాను. ఓకే. ఎన్నాళ్ళైంది నువ్వు ఇటు రావాలేమో లైట్ అగేన్స్ట్? సో ఎన్నాళ్ళైంది నువ్వు జపాన్ వచ్చి? నేను జపాన్ వచ్చి 2023 జనవరిలో వచ్చాను. ఓకే, వెరీ రీసెంట్. ఓకే. వచ్చి సంవత్సరంన్నర ఉండి మళ్ళీ వెళ్ళిపోయాను. ఫుజిట్సు అని ఒక జపనీస్ కంపెనీ వాళ్ళు ఇండియా నుంచి పంపించారు. ఓహో, అక్కడ ఇండియాలో ఫుజిట్సులో జాయిన్ అయ్యాను బీటెక్ అవ్వగానే. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. తర్వాత ఇక్కడ 1.5 year ఉండి వెళ్ళిపోయి మళ్ళీ అప్లై చేద్దాం వస్తదేమో అన్నట్టు అప్లై చేసి ఇంకా ఒక జాబ్ వస్తే వచ్చాను. అసలు ఎలా ఉంది జపాన్ లో లైఫ్? గుడ్. చాలా చిన్న. ఐ ఫీల్ పీస్ఫుల్ బట్ సమ్ టైమ్స్. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారా ఎవరైనా ఫ్రెండ్స్? ఇక్కడ చుట్టుపక్కల లేరు. ఇక్కడ నుంచి ఒక 1 hour దూరంలో ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ తెలుగు వాళ్ళు ఇంకెవరు లేరా ఈ టౌన్ లో? ఇండోనేషియన్ వాళ్ళు ఉంటారంటుంది, 2 జాపనీస్ అని ఉంటారు. అట్లీస్ట్ మాట్లాడతారు వాళ్ళు అప్పుడప్పుడు. హలో చెప్తారు. లేదా అమెరికా లైఫ్ స్టైల్ లాగేమో. మా పక్కింట్లో ఎవరు ఉన్నారో మాకు తెలియదు. సేమ్ అలా చెప్పాను కూడా తెలియదు నాకు. అవును. అందుకే సమ్ టైమ్స్ చాలా లోన్లీ అనిపిస్తుంది. సో నేను మోస్ట్లీ వీక్ డేస్ అంతా ఆఫీస్ లో ఉంటాను. వీకెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తాను కాబట్టి. ఇప్పుడు గ్రోసరీస్ అవన్నీ తెచ్చుకోవాలంటే ఎంత దూరం? పక్కనే ఒక స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. స్టేషన్ కి వెళ్ళి అంటే వేరే స్టేషన్ కి వెళ్ళి తెచ్చుకుంటాం. సో నాట్ బ్యాడ్. ఇక్కడ కూడా ఉంది కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. అటు పక్క వెళ్తాం. ఓకే. సో జపాన్ ఎంత సాలరీ వస్తుంది? అడగొచ్చు అడగకూడదా? సీక్రెట్. ఓకే. కొన్ని రేంజ్ అంటే ఇనిషియల్ గా వచ్చావు కదా? ఇనిషియల్ గా అంటే 2 lakh అన్ని ఇస్తారు. రూపాయలు చెప్పాలి. 1,13,000 రూపాయలు అలాగా. ఇండియా సాలరీ ఫ్రెషర్. ఇండియా సాలరీ లాగానే కదా, కానీ ఖర్చులు ఎక్కువ కదా ఇక్కడ. ఖర్చు అంటే సరిపోతుంది. అలా కదమ్మా, నేనేమంటే ఇండియాలో విజయవాడలో 1,13,000 వచ్చి రావడానికి అదే అంటున్నా. అంటే మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకా మంచి బెటర్ 4 lakh 5 lakh అన్నీ ఉంటే కూడా పర్వాలేదు. 5 lakh అంటే ఎంత? నెలకు ఒక 2.5 లక్షలు. 2.5 లక్షలు వస్తే డీసెంట్ లైఫ్ ఇక్కడ. ఈవెన్ 2 లక్షలు అంటే ₹1,00,000 వచ్చినా కూడా కంపెనీ వాళ్ళే స్టే ఇస్తే గనక మేనేజ్ చేసి. ఇప్పుడు ఇస్తే నీ కంపెనీ వాళ్ళు ఇస్తారా? లేదు, నేను చేసుకున్నా. అంతా చూసుకుంటాం కాబట్టి సరిపోతుంది. సో బీటెక్ నుంచి ఇనిషియల్ గా రావాలి అంటే పెద్ద తేడా లేదు సాలరీ ఇండియాకి ఇక్కడికి? లేదు, సిమిలర్. ఇండియాలో ఎవరైనా ఒక 24 LPA 30 LPA ఆ రేంజ్ లో జాబ్ చేసుకునే వాళ్ళైతే జపాన్ రికమెండ్ చేయను. యుఎస్ లో కొంచెం సాలరీస్ బాగుంటాయి కాబట్టి, కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా దానికి తగ్గట్టే ఉంటది. ఇవ పృథ్వీ విను, ఆయన నేను వాదించుకున్నాం. పృథ్వీ అని నిన్న వీడియో పెట్టా, జపాన్ బెటర్ అని, ఆయన నేను అమెరికా బెటర్ అని. సో రోజా నువ్వు కూడా వింటుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ యుఎస్ఏ ఇస్ ఆబ్వియస్ గా మనీ. ఇప్పుడు నువ్వు వచ్చినా నేను వచ్చినా అందరూ వచ్చేది మనీ కోసమే కదా. ఇండియా వదిలేసి ఎందుకు వస్తారు ఎవరైనా? ఆ మనీ విధంగా చూస్తే నథింగ్ బీట్స్ అమెరికా అని పృథ్వీతో చెప్తున్నా. ఆర్గ్యూ చేస్తున్నాను శౌర్యతో. కాంపిటేటివ్
అట్రాక్టివ్ సాలరీస్ కూడా ఉంటాయి. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి 8 మిలియన్ 10 మిలియన్ ఆ రేంజ్ లో ప్యాకేజెస్ ఉంటే కూడా ఈక్వల్ గా ఉంటుంది. నాకు ఇప్పుడే ఎంటర్ అవుతున్నా కాబట్టి ఈ కెరియర్ లో ఒక 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు. సో బట్ ఓవరాల్ గా లైఫ్ అంటే ఫర్గెట్ ద మనీ, ఓవరాల్ గా లైఫ్ జపాన్ లో బాగుంటుందా? ఐ చూస్ జపాన్ ఓవర్ యుఎస్ఏ అదర్ దెన్ మనీ. ఇక్కడ జపాన్ లోని చర్చెస్ ఉన్నాయా? ఇక్కడ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఉన్నాయా? అంటే చైనా లాగా కాదు, అంటే కావాలంటే మనం వెళ్ళొచ్చు. చాలా ఉన్నాయి. సో వెళ్తున్నాను నేను. ఎంత దూరం ఉంటది? ఇక్కడ నుంచి 1 hour దూరంలో ఉంది. సో ఎవ్రీ సండే వెళ్తాను. ఎవ్రీ సండే వితౌట్ ఫెయిల్. ఎందుకంటే ఇక అది పీస్ అయిపోయింది. అక్కడ ఫ్రెండ్స్ అంతా ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ ఉంటారు. చర్చ్ బ్రెజిల్ లో ఉంటుంది. బ్రెజిల్ బేస్డ్. అంటే ఏ డినామినేషన్ అది? ప్రొటెస్టెంట్ చర్చ్. ప్రొటెస్టెంట్. అంతే, ఇంకేం పేరు లేదు, ఓన్లీ ప్రొటెస్టెంట్ చర్చ్. అంటే అట్లే ఉండదు, ఇంకా అందరు గ్యాదర్ అయ్యి ప్రేయర్ చేసుకుంటారు, ఇంకా ఎంజాయ్ చేస్తారు. అంటే బ్రెజిల్ బేస్డ్ ఎందుకు అది? జస్ట్ బ్రెజిల్ వాళ్ళది మెయిన్ బ్రాంచ్ జపాన్ లో పెట్టారు. సో నేను అక్కడికి వెళ్తాను. ఇంగ్లీష్ లోనే ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ జాపనీస్. సో ఇది ఝాన్సీ ఇల్లు, వెరీ నైస్. జెన్ ఫీలింగ్ అంటారు కదా, జెన్ లానే ఉంది అది. సో అది ఓపెన్ చేస్తే మాత్రం బ్రీజ్ చాలా బాగుంది, లేకపోతే చాలా వేడి ఉంది. ఎందుకు? వెంటిలేషన్ లేకనా? మేబీ హౌస్ అట్లా తలుపేస్తే చాలా వేడి ఉంది, తలుపు తీస్తే అసలు ఏసీ కూడా అక్కర్లేదేమో. ఇవాళ వర్షం పడుతుంది, బాగుంది. ఏ ఫుడ్ సారీ మ్యాన్, ఆయన పాపం చాలా హంగ్రీ అన్నాడు. గో ఓకే వీట్. సాంబార్ సాంబార్ గొజామస్. సో జాపనీస్ నేర్చుకుంటున్నావా, వచ్చేసిందా? నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ చదువుతున్నాను, మేనేజ్ చేస్తే ఎట్లానో. సో విజయవాడ సాంబార్ అంతేనా? విజయవాడ సాంబార్. సో ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ ఏది నచ్చింది నీకు? చికెన్ నచ్చిందా, సాంబార్ నచ్చిందా, ఏది నచ్చింది? వాట్స్ యువర్ ఫేవరెట్ అన్నిట్లో? చికెన్ కర్రీ. చికెన్ కర్రీ, ఓకే. చికెన్ కర్రీ. యు లవ్ చికెన్ కర్రీ. బిగ్ బాస్ ఫుటా. యా గమ్మత్తే. సో ఇది వ్యూ, ఒక బ్యూటిఫుల్ డే, వర్షం పడుతూ. ఇదిగోండి, ఇది రియల్ జపాన్ అంటే ఆ టోక్యోలోని పెద్ద పెద్ద బిల్డింగ్స్, స్కై స్క్రేపర్స్ కాదు. రోడ్లు, క్లెన్లీనెస్, వెదర్, ఎంత హంబుల్ పీపుల్, డిసిప్లిన్, ఇవన్నీ నేర్చుకోవాల్సినవి. ఇక్కడ ఏదో ఝాన్సీది ఏంటి, గ్యాసా? ఇంటికి కావాల్సిన గ్యాసా? ఇది కోర్ట్యార్డ్, కానీ ఇది కొంచెం బాగా చేస్తే బాగుంటుంది. ఓ, ఇది పార్కింగ్ స్పాట్ రావాలి, ఇది మాట. సో ఇప్పుడు ఝాన్సీతో మాట్లాడదాం మనం వెళ్ళి. సో ఇదిగోండి గైస్, ఝాన్సీని వచ్చి కలిసాను. మన విజయవాడ అమ్మాయి, ఆవిడ క్యాపిటల్ రీజియన్, మేమేమో విశాఖపట్నం వేరే రీజియన్. మొత్తానికి మంచి ఫుడ్ పెట్టేసింది. సో ఝాన్సీ నోట్ ద్వారా ఇంతకుముందు ఈ స్టోరీ అంతా చెప్పుంటది. తను చెప్తుంటే నాకు అసలు కళ్ళు చెమర్చి అంటారు కదా, అలా అనిపించింది. తన హోల్ లైఫ్ స్టోరీ ఎంత అద్భుతం అంటే తన నోటితోనే. అసలు ఝాన్సీ, నీకెంత ఏజ్ మీ నాన్నగారు పోయినప్పుడు? 8 years ఉండేది. సో 8 years కి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వర్క్ చేసేవారు, ఆవిడ కూడా వర్క్ మానేశారు. ఇప్పుడు కొబ్బరి ఏంటి చెప్పమా? కొబ్బరి చీపుర్లు చేస్తుంది, కొబ్బరికాయలు అమ్ముతుంది. సో ఇంట్లో అంటే హోమ్ మేకరే, బట్ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు చేసుకుంటుంది పనులంతా కూడా. సో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వాళ్ళ తాతగారు నెలకి 4,000 రూపాయలు, మళ్ళీ వినండి, 4,000, 40,000 కాదు, ఈ 4,000 తోని ఆవిడ 2 పిల్లల్ని పెంచి ఈ లెవెల్ కి ఝాన్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, అఫ్ కోర్స్ వాళ్ళ రిలేటివ్స్ కూడా హెల్ప్ చేశారు. ఇంత పైకి వచ్చి ఇప్పుడు జపాన్ లోని ఒక జాబ్ చేస్తుంది. రెండోసారి. ఎన్నేళ్ళు వచ్చి నువ్వు? 3 ఏళ్ళ? 3 years అయిపోయింది. అంటే ఈ వీడియోలో మనం చెప్పలేం, కానీ మొత్తం అంతా జర్నీ చెప్పినప్పుడు, అంటే అన్ని కెమెరాలో చెప్పలేం కదా, మొత్తం తన జర్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తను ఎంత సక్సెస్ఫుల్ అయింది జపాన్లో. మళ్ళీ జపనీస్ ఎంత బాగా మాట్లాడేస్తుంది. మాకు టంగ్ ట్విస్ట్ వచ్చింది, దాన్ని రీల్ చేసాం. ఒకరితో ఒకరిన కత్తతో ఎవరి కత్తరా అనుకుంటూ మొత్తానికి జాపనీస్ టంగ్ ట్విస్ట్ చేసాం. తను యాక్చువల్లీ వర్క్ వెళ్ళిపోవాలి, మాకు పొద్దున చెప్పింది తొందరగా వచ్చేయండి, ఎక్కువసేపు ఉండొచ్చు అని. తెలిసిందే కదా, లేట్గా, ఆల్వేస్ లేట్ నా ఒకళ్ళ లైఫ్లో ప్రాబ్లము. సో వచ్చి తన కాళ్ళ మీద నిల్చొని జాబ్ చేస్తూ చాలా మందికి ఇన్స్పైర్ చేస్తూ తను కూడా రీల్స్ అవి చేస్తుంది. రీల్స్ యూట్యూబ్ కూడా, సో యూట్యూబ్ చేస్తుంది. సో ఆ స్టోరీ నుంచి మీరు చాలా నేర్చుకోవాలి. ఎవరైనా చెప్పారంటే మా బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, మా పేరెంట్స్ సపోర్ట్ లేదు, ఇవన్నీ చెప్పకండి. ఆవిడని చూసాక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఎలాంటి డబ్బులు లేకపోయినా ఎలాగ పైకి ఎదగొచ్చు అన్నదానికి ఒక
ట్రూలీ అన్ ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ వీడియో కానీ ఎవరైనా చూస్తే మ్యాగజైన్స్, తెలుగు మ్యాగజైన్స్ కానీ తెలుగు టీవీ కానీ ఎప్పుడు కాంట్రవర్సీలు అది ఇది కాకుండా ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ కూడా మీరు బ్రాడ్కాస్ట్ చేయాలి. ఎందుకంటే ఎవరికైతే ఆశ లేదో, అరే మాకేమీ లేదు, మేమేమీ చేయలేం, మేము ఎందుకు పనికిరాం అనుకున్న వాళ్ళకి, అంటే బ్యాక్గ్రౌండ్ లేక అలాంటి వాళ్ళకి ఝాన్సీ లాంటి స్టోరీస్, లేకపోతే ఏంటది తెలుగులో వసుధాన ఏదో తెలుగు పబ్లికేషన్ ఉంటుంది ఒకటి అమ్మాయిలది, వసుధానో వసుంధర ఏదో ఉంటుంది, నాకు గుర్తురాట్లేదు. సో అందులోని మీరు డెఫినెట్గా ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్. అండ్ నాలాంటి ప్రపంచంలో ఎన్నో రకాలు చూసి నేనే ఒకలాంటి ఐ డ్రా సమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హర్. నేనే ఇన్స్పైర్ అయ్యానంటే డెఫినెట్గా ఇది మన తెలుగు వాళ్ళకి, ఎస్పెషల్లీ విజయవాడ అమ్మాయి, ఆంధ్ర తెలంగాణ ఇద్దరికిను. నేనేమనుకుంటా అంటే అట్లీస్ట్ నా మాధ్యమం ద్వారా, నా యూట్యూబ్ ద్వారా, నా ఇన్స్టాగ్రామ్ ద్వారా అట్లీస్ట్ ఐమ్ బ్రాడ్కాస్టింగ్, ఇట్ విల్ రీచ్ అట్లీస్ట్ 50,000 పీపుల్ ఆర్ 100,000 పీపుల్. అలాగా మీరు పబ్లికేషన్స్లోని లేకపోతే టీవీలోని వాటిలోని చేస్తే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నేను మర్చిపోలేకపోతున్నాను, 4,000 రూపాయలతో హోల్ ఫ్యామిలీ ఎలా నడిపారో నాకే అర్థం కావట్లేదు. అంతేనా? ఇప్పుడు ఏమనిపిస్తుంది ఝాన్సీ వెనక్కి చూసుకుంటే? చాలా బాగా అనిపిస్తది. అవన్నీ ఎలా భరించానా అనిపిస్తది ఒక్కొక్కసారి. ఇప్పుడు నీకే అనిపించట్లేదా ఎలా బతికావు 4,000తో? నిజంగా ఇప్పుడు చక్కగా అన్ని రకాలుగా దేవుడు he helped us a lot. So I'm grateful in my life. కష్టపడాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి. సో ఇదంతా మనం మాట్లాడాం కదా ఝాన్సీ. సో వాట్ ఈస్ ఫ్యూచర్ ఫర్ యూ? అంటే ఏం చేద్దామని, ఇంకా ఇప్పుడు వచ్చేసావు జపాన్ లోని బాగా యూఆర్ గ్రోయింగ్ అప్. వాట్ ఈస్ ఇట్ దట్ యూఆర్ లుకింగ్ ఫర్? అంటే గోల్ ఉంటుంది కదా మనకి. నా వరకు అయితే ఇప్పుడు మై కరెంట్ ఫోకస్ ఇస్ టు ఇంప్రూవ్ మై లాంగ్వేజ్, Okay. జాపనీస్ లాంగ్వేజ్, అండ్ వర్క్ కల్చర్ కొంచెం అలవాటు చేసుకొని ఇక్కడే ఒక పెద్ద కంపెనీలో జాయిన్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు మంచి కంపెనీయే, బట్ ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో జపాన్ లోనే, అంటే డూ యూ ప్రిఫర్ జపాన్ లో లైఫ్ స్టైల్ నచ్చి జపాన్ లో ఉందామనా, లేకపోతే బ్యాక్ వెళ్ళిపోదామనా ప్రస్తుతానికి? ఇంకా దాని గురించి నేను ఆలోచించలేదు, బట్ మై కరెంట్ గోల్ ఇస్ టు స్విచ్ టు అ బెటర్ కంపెనీ, లైక్ పెద్ద ఎంఎన్సీస్ ఉంటాయి కదా, అమెజాన్, గూగుల్, తోషిబా ఇస్ మై డ్రీమ్. అమెజాన్, గూగుల్ అంటుంది, మా దేశం చూసారా డ్రా. ఇందాక ఝాన్సీ కూడా ఉంది, ఏంటి అమెరికా అని చూసావు. నువ్వు కూడా ఏం పేర్లు చెప్పావు? రెండు. తోషిబా కానీ ఫస్ట్ చెప్పలేదు అది. నువ్వేమన్నా అంటే అమెజాన్, గూగుల్, తోషిబా అన్న. అదే నువ్వు ఇందా అడిగే కదా ఏంటి అమెరికా అని. దట్ ఈస్ అమెరికా మాట. ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్న ఫోన్ అమెరికాదే, ఐఫోన్, అంతే కదా. సో అది మాట. సో గోల్స్ ఉంచుకోవడం మంచిది. చాలా మందికి గోల్స్ ఉంటాయి, కానీ ఆ గోల్స్ పెట్టుకోవడం కాదు, ఆ గోల్స్ ని ఎలాగా అంటే ఇన్స్పైట్ ఆఫ్ హర్డిల్స్ అండ్ హిండ్రెన్సెస్ దాన్ని ఎలా సర్కంవెంట్ చేసుకుంటూ, దాన్ని ఎలా జంప్ చేసుకుంటూ ముందుకెళ్తారు, ఎలా ప్రోగ్రెస్ అవుతారు అన్నది ద కీ. సో గోల్స్ పెట్టుకోవడం ఏముంది, నేను స్పేస్కి వెళ్ళిపోతాను, నేను గోల్ పెట్టుకుంటాను, మార్స్కి వెళ్ళిపోతాను గోల్స్, సాటర్న్కి వెళ్ళిపోతాను గోల్స్ పెట్టుకుంటాం. కానీ ఆ గోల్స్ని ఎలా అకాంప్లిష్ చేయాలి, మనకి ఏ బేసిస్ లేనప్పుడు ఒక పెద్ద గోల్ పెట్టుకొని ఒక లాఫ్టీ గోల్ దానికి వెళ్ళడం అని. మళ్ళీ ఐఎమ్ రియలీ ఝాన్సీ నీకు ఒక 10 సార్లు చెప్పుకుంటాను, ఐఎమ్ సేయింగ్ ఇట్ వన్స్ అగైన్, ఐఎమ్ ట్రూలీ ఇన్స్పైర్డ్. నిజంగా దిస్ ఈజ్ కీ నోట్, అంటే యూ షుడ్ బి కీ నోట్ స్పీకర్ అని అంత లెవెల్ ఐఎమ్ ఇంప్రెస్డ్ మాట. సో గ్రేట్ మీటింగ్ యూ. ఐ నో యూ హెవ్ టు గో టు వర్క్. సో వీ హ్యాడ్ అ స్ప్లెండిడ్ టైం. మళ్ళీ నేను జపాన్ వస్తే డెఫినెట్గా ఐ విల్ కీప్ వన్ డే ఓన్లీ ఫర్ యూ. నీకోసం వచ్చి జపాన్ లో అడిగాను వెళ్దాం. ఓకేనా? నిజంగా రవి గారు చాలా 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 హంబుల్. నేను అనుకున్నాను, అంటే నా ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండేవి. ఆల్మోస్ట్ 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. చాలా నర్వస్ గా ఉండింది, బట్ హీఈస్ మోర్ లైక్ అ ఫ్యామిలీ మెంబర్ నౌ. చాలా ఫ్రెండ్లీ, చాలా థ్యాంక్ యూ సో మచ్. అంతా ఎక్కువ చెప్పారు నా గురించి, but it's all hard work, guys. You work hard to achieve something in your life, and that's what matters the most for everybody. So adi, thank you so much again. సో నేను కూడా చెప్పాలి, అరిగాతో గోజాయిమాస్ అని. సో జపాన్ ఇస్ అమేజింగ్, అండ్ జపాన్ లో ఝాన్సీ ఇంకా అమేజింగ్. అది సో ఈ వీడియో కింతే. సో హోప్ఫుల్లీ మీకు కూడా నచ్చింది అనుకుంటా మా ఇంటరాక్షన్. అయిపోయిందా? కంటిన్యూ అవుతుంది. సో మీకు కూడా మా ఇంటరాక్షన్ నచ్చింది అనుకుంటా. మళ్ళీ మీకు వస్తే, మీకు ఎప్పుడైనా జపాన్లో ఛాన్స్ వస్తే ఓన్లీ సిటీ టోక్యో లైఫ్ కాకుండా కంట్రీ సైడ్ కూడా చూడండి. ఒసాకాలో ఒక డిఫరెంట్ వైబు, లేదా హిరోషిమా వెళ్తే ఒక డిఫరెంట్ వైబు, నగోయా వెళ్తే ఒక డిఫరెంట్ వైబు, మౌంట్ ఫ్యూజీ ద సీక్రెట్ మౌంటైన్ అది చూస్తే ఒక వైబు, కానీ అది ఎవరికి కనబడదు.
దానికి చాలా అదృష్టం ఉండాలి. ఆ మౌంటైన్ ఎప్పుడు క్లౌడ్తో కవర్ అయి ఉంటుంది, వెదర్ ఎప్పుడు సహకరించదు, చాలా రేర్గా కనిపిస్తే మాత్రం యూఆర్ వెరీ లక్కీ అని. అలా జాపనీస్ కంట్రీ సైడ్ చూడండి. జపాన్ చైనాతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ టోటలీ డిఫరెంట్ వైబ్ మాట. సో ఝాన్సీ, నెక్స్ట్ టైం నేను జపాన్ వస్తే డెఫినెట్లీ ఐ స్పెండ్ డే విత్ యూ, విల్ గో సమ్వేర్. ఓకేనా? ఆల్రైట్, సీ యూ గైస్. ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ, అది మిస్ అయితే మీరు చాలా ఇన్స్పిరేషన్ మిస్ అవుతారు. ఇదిగోండి, ఈ టౌన్ నుంచి ఝాన్సీ నుంచి బయలుదేరి మనం కామకురా అనే ఏరియాకి వెళ్తున్నాం. చిన్న చిన్న కార్లు, క్లీన్ స్ట్రీట్స్, బ్యూటిఫుల్ హౌసెస్, ఎలా ఉంది చూడండి. చిన్న విలేజ్ ఆర్ టౌన్. ఫుతాసన్ ఆయన ఝాన్సీ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ వెనకాల నేను వెళ్తున్నా. ఇది చూసారా, టూ స్టోరీ కదా. ఇక్కడ పార్కింగ్. ఝాన్సీ ఇక్కడ దొంగతనాలు అవేమి ఉండవు, నో క్రైమ్, నో పోలీస్. పోలీసు ఉన్నారు కానీ వాళ్ళకి ఏ పని ఉండదు. అది పోలీస్ జాబ్ తీసుకుంటే బెస్ట్ ఏమో. చూడండి. సో నేను ఝాన్సీని అడిగాను, ఏంటి అలా షట్టర్స్ లాగా ఉన్నాయి. షట్టర్స్ ఏంటంటే మనం కర్టెన్స్ వేసుకుంటాం కదా, కర్టెన్స్ వేసుకున్నా కొంచెం లైట్ సీప్ త్రూ అవుతుంది. సో కర్టెన్స్ బదులు అలా వేసుకుంటారు. ఇదిగోండి ఇంకో ఇల్లు, ఇది చాలా నచ్చింది నాకు కదా. నువ్వు ఇలాంటి ఇల్లు కొనుక్కోవాలి ఝాన్సీ, సూపర్. సో అంటే పైన లివింగ్ రూమ్ ఉండి కింద బెడ్రూమ్స్ ఉంటాయా? మా అమెరికాకి ఆపోజిట్ మాట. అమ్మ కింద నుంచి పైకి వెళ్తా. సో ఇది చిన్న బ్యూటిఫుల్ టౌన్. బాబు ఫోటా, దిస్ ఈస్ ద రియల్ వే. యూ మేడ్ మీ వాక్ ఆల్ అరౌండ్. స్మైలింగ్ ఫోటా. ఇది గైస్ ఒక చిన్న జాపనీస్ అందమైన పల్లెటూరు అనుకోండి. చైనాలో ఈవిల్ పెట్టేస్తే ఇంకా జపాన్ పర్ఫెక్ట్ అయిపోతుంది. ప్రస్తుతానికి అయితే పెట్రోల్ కార్లే అన్నీ చూసారా. అమెరికాలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది ఏంట్రా బాబు అన్నీ ఇంత చిన్న చిన్నగా ఉన్నాయని. అమెరికన్ లైఫ్ స్టైల్కి సరిపోద్దు. పోలీస్ లేడా కూడా, అక్కడే ఉన్నాడు పోలీస్. పోలీసేనా? చూడ పోలీస్ ఇచ్చండి పెద్ద. జపాన్ గైస్, రియల్ జపాన్. సో జపాన్లో హెయిర్ కటింగ్ సెలూన్ చూసారా, ఇండియా స్టైల్లోనే. ఎస్, ఇప్పుడు మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాం. మెయిన్ రోడ్ మీద అన్ఫార్చునేట్గా ఎస్పెషలీ చైనా నుంచి వచ్చేసాక ఈ సౌండ్లు భరించలేకపోతున్నాం. ఈ సౌండ్లు కూడా నెక్స్ట్ నేను ఇండియా వెళ్తే బాబో ఎలా తట్టుకుంటాం సౌండ్లు. Dude, it took us 3 minutes to walk. Good thing, right? He made me walk all the way around. Futa man. Sorry, I'm not Japanese. So in Hyderabad, we'll make him do the same thing, you know. కరెక్ట్గా 30 సెకండ్లో ట్రైన్ పరిగెడుతున్నాం జపాన్లోని. ఆన్ టైం, నో లేట్. వచ్చేసాం, చూసేసాం, సాంబార్ తినేసాం, పూర్తిగా ఇంటరాక్ట్ అయిపోయాం. ఒక కొత్త సిస్టర్ అయితే దొరికింది జపాన్లోని మనకి. సో వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అలాగా జపాన్లో ఉన్న వాళ్ళు కూడా మీరందరూ తెలుగు వాళ్ళందరూ రెగ్యులర్గా కలిస్తే మంచిగా ఉంటుంది. అంటే 3 నెలలకి 6 నెలలకి ఒకేషన్స్కి అలాగా. సో ఇప్పుడు ఝాన్సీ వర్క్ వెళ్ళిపోతుంది. మేము కామకురా అంటే యాక్స్, కామా అంటే యాక్స్, కురా అంటే హౌస్, స్మాల్ హౌస్. సో కామకురా వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి దాన్ని ఏమంటారు మోనో రైల్, జపాన్లో మోనో రైల్ చూసేసి ఈ వీడియోకి ఎండ్ చేసేద్దాం. అది గైస్.